కార్మికులందరికీ కూడా నిర్మల్ జిల్లాలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా టీయూసీఐ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టరాజన్న కార్మిక రుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో కార్మికుల త్యాగాల ఫలితంగా 8 గంటల పనిదినం సాధించబడిందని గుర్తు చేశారు. ప్రతి శ్రమజీవి కార్మికుడేనని పేర్కొంటూ కార్పొరేట్ రంగ కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముందుగా చికాగో అమరులు చిందించినటువంటి రక్తాన్ని అమరవీరులు జోహార్లు తెలియజేస్తూ ఇవాళ యుద్ధ భారాలు కానీ అలాగే కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ టీయూసీఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మేడలు జరుగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు కార్మికుల సంపదను దోచుకోవడానికి, కార్మికులను పని విధానం, పని బరువును, పని గ్యారంటీని, ఎక్కువ పని భారాన్ని మోపడానికి పెట్టుబడిదారులు రోజు పెట్టుబడిదారు విధానం పెరిగిపోయి కార్మిక శ్రమలకు దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల రాజ్యం రావాలని కలలు కన్నటువంటి రోజు. కార్మికులు 1886లో 8 గంటలు పని కావాలని చెప్పేసి 140 సంవత్సరాల కిందనే కొట్లాడితే ఇవాళ 10 గంటల పని జరిగింది. 8 గంటల పని నడుస్తూ ఉన్నది. కానీ ఇవాళ మానవుడు అంటే టెక్నాలజీ అత్యంత వేగవంతమై అత్యంత ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి మానవుడు శాటిలైట్ను ఆకాశం మీదకి పంపుతున్నా కూడా పని గంటలు తగ్గాలి. పని గంటలు తగ్గకుండా ఇవాళ 12 గంటలు పని పెంచడం చాలా అన్యాయమైంది. ఇవాళ ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్ కానీ, ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్ కానీ 90 గంటలు పనిచేయాలని, అలాగే 12 గంటలు పనిచేయాలని ప్రభుత్వాలకు వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు.